ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ కూడా ఇదే రేంజ్ నుంచి ఇదే ట్రెండ్ అవుతుంది కదా! అవును. అంటే కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ దీన్ని సీరియస్‌గా తీసుకోరెందుకు ఇన్వెస్ట్‌మెంట్‌గా? బేసికల్‌గా సిల్వర్ మొదటి నుంచి కూడా లేదు. ఈ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ట్రెడిషనల్ పీపుల్ తప్ప అందరూ ఉండరు. హుహు. ఎందుకంటే ఆహ్, గోల్డ్ అంటే మొదటి నుంచి కరెన్సీలాగా ఒక అసెట్ లాగా వాడుతూ ఉంటారు. సిల్వర్ ఏందంటే ఇంట్లో వస్తువుల కోసం వాడతారు. అందుకని ఓకే. గోల్డ్ ఓకే. అంత సీరియస్‌నెస్ సిల్వర్‌లో ఉండకపోవచ్చు. హ్మ్. కానీ ఇండస్ట్రియల్ యుటిలిటీకి చాలా ఎక్కువ. హ్మ్. లాస్ట్ 9 మంత్స్‌లో ఇండియాలో అంటే హ్మ్. 5700 టన్స్ సిల్వర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే. గోల్డ్‌ని ఇంపోర్ట్ చేసుకుంది లాస్ట్ 9 మంత్స్‌లో లేదు 550 టన్సే. ఓకే. గోల్డ్ ఆహా! ఇంపోర్ట్ చేసుకుంది 550 టన్స్. అది హ్మ్. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే తక్కువ. తక్కువ. ఆ! అవును. బట్ సిల్వర్ అలా కాదు. ఆల్‌మోస్ట్ 50% పెంచారు. హుహు. 5500 టన్నుల దాకా ఇంపోర్ట్ చేసుకున్నారు లాస్ట్ 9 మంత్స్‌లో. హుహు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి బాగా డిమాండ్ వస్తుంది సిల్వర్‌కి. ఆ! ఓకే. ఓకే. బట్ అలాగని చెప్పేసి మళ్ళీ పాత రేట్లకి వెళ్తుందా 4.2 లాక్ వరకంటే కష్టమే. కష్టమేనా? కష్టమే. ఓకే. అది కూడా అంతే టైమ్ కరెక్షన్ గురవుతది. హుహు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా ప్లస్ ఆర్ మైనస్ 15% చొప్పున రొటేట్ అవుతా ఉంటుంది.